నమస్తే, నేను వర్మ. మనతో పాటు ఉన్నాయి నాడీపతి గోశాలలో అభివృద్ధి చెందుతున్న 3 రకాల ఆవులు ఏవైతే ఉన్నాయో, మినియేచర్ కౌస్ కావచ్చు, మైక్రో మినియేచర్ కౌస్, అలాగే నాడీపతి నాయన కౌస్. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్న ఆవుల్ని మైక్రో మినియేచర్ కౌస్ అంటారు. మనం చూస్తుంటే దూడల్లాగా ఉన్నాయి. మనం చూడొచ్చు భూ మట్టానికి 2 అడుగుల లోపు ఎత్తులో మాత్రమే ఈ మైక్రో మినియేచర్ కౌస్ ఉంటాయి. అసలు ఇంత పొట్టుగా ఉండడం వల్ల వీటి లైఫ్ స్పాన్ ఎలా ఉండబోతుంది అన్నది మనతో పాటు మాట్లాడడానికి కీర్తి గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఇంత పొట్టు ఆవులు ఉన్నాయి. ఎవరైనా సడన్గా చూస్తే దూడలు అనుకుంటూ ఉంటారు, కానీ ఇవి ఆవులు అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎన్నో లాక్టేషన్? నమస్తే వరుణ్ గారు, మీరు చూస్తుంది ఇప్పుడు మైక్రో మినియేచర్ అండి. ఇది సెకండ్ లాక్టేషన్. అది చాలా మంది అనుకుంటారు ఇవి చిన్న చిన్న ఆవులని అవి చూపించి మనకి తర్వాత ఇవి ఎలా ఉంటాయి, ఇంత సైజు ఉండవు, హైట్ పెరిగిపోతాయి అనే ఉద్దేశంలో ఉంటారు. కాకపోతే మీరు చూడొచ్చు దీనికి సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు. సో ఇవి 2 ప్రెగ్నెంట్ కౌస్. ఇవి మైక్రో మినియేచర్కి చెందినవండి. సో దీని పిల్లలు కూడా ఇప్పుడు ఇంతే హైట్లో పుడతాయి, ఇదే హైట్లో పెరుగుతాయి చివరి వరకు. ఇవి రోజుకి 2 లీటర్లు పాలు ఇస్తాయండి మనకి. ఇవి భూమట్టానికి తక్కువ హైట్లో ఉండడం వల్ల దీని లైఫ్ స్పాన్ కూడా మీకు 20 ఏళ్ళ వరకు ఉంటుందండి. అసలు చెప్పండి, ఏ ఏజ్లో ఇవి ఇలాగా ప్రెగ్నెన్సీకి వస్తాయి? ఇవి సంవత్సరం 2 నెలల నుంచి సంవత్సరం 6 నెలల లోపు ప్రెగ్నెంట్ అవుతాయండి. ఇవి మామూలు ఆవులలాగే మీకు 9 నెలల ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది వీటికి. తర్వాత పిల్లలు పుడతాయి. దీనికి 2 లీటర్లు పాలు ఇస్తుందండి ఇది. మేడం గారు ఒకటి చెప్పండి, మిగతా దేశవాళీ ఆవులు చాలా ఉంటాయి, ఒంగోలు ఆవులు, గిర్రు ఆవులు, అంటే అవి చాలా హైట్లో ఉంటాయి. ఇవి చూస్తుంటే నేలకి సమాంతరంగా కనిపిస్తూ ఉంటాయి. వాటికి వీటికి ఎలా ఉంటుందండి లైఫ్ స్టైల్? 3 నుంచి 4 ఏళ్ళ లోపు పూర్తిగా హైట్ పెరిగిపోయి తర్వాత అప్పుడు కానీ అవి ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్కి రావండి. ఇది మీరు చూసుకుంటే ఇవి 1 సంవత్సరం 2 నెలల నుంచే ప్రెగ్నెంట్ అయిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇవి నార్మల్ ఆవులకి సంబంధించినట్టుగా ఎక్కువ ఆహారం తీసుకోవు. మామూలుగా ఒక 10 కేజీలు 15 కేజీలు తీసుకుంటే ఇవి 2-3 కేజీలు అలా తీసుకుంటాయి అంతే. మనకి మెయింటెనెన్స్ తక్కువ, ఇంట్లో ఎక్కువ స్పేస్ తీసుకోవు, మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇంత చిన్న ఆవు చూడండి, ఇది ఆల్రెడీ ప్రెగ్నెంట్, సెకండ్ లాక్టేషన్. దీని బేబీ కూడా ఇప్పుడు చాలాది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా మేము దీని బేబీ పుట్టాక అది ఎంత హైట్లో ఉంటుందో మీకు చూపించడం జరుగుతుంది.